సార్ ఆశీర్వాదంతో ఏంటంటే మగవాళ్ళు కూడా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లేడీస్కి జెంట్స్కి మంచి కాంపిటీషన్, అంటే లేడీస్ ఒకరే కాదు కదా, మనం కూడా చేసుకోవచ్చు అనేది ఒకటి. తర్వాత ఈరోజు కొంచెం అలా గ్రాండ్గా ఉండడం తప్పే ఉందండి లైఫ్లో. ఇది ఎప్పుడు మనం బతికున్న రోజు కొన్ని లావిష్గా అంటే ఉండాలని అనిపిస్తుంది చాలామందికి, కానీ కొందరికి ఎకనామికల్ పరిస్థితి వల్ల కాంపిటీషన్లో వాళ్ళు ఉండలేదు. సో వాళ్ళు ఆ బాధలో ఉంటారు. బట్ సార్ చెప్తున్న ఒక కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు కూడా దాదాపు ఆ లెవెల్లోనే ఎక్కడ తక్కువ లేకుండా వాళ్ళ సర్కిల్లో వాళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే వాళ్ళు ఈ విధంగా జ్యువెలరీ వాళ్ళు వేసుకొని వాళ్ళు చేయవచ్చు. అండ్ ఈరోజు మగవాళ్ళు కూడా ఏంటంటే ఇంత కాకపోతే కనీసం చేతికి ఒక మంచి కడ, మంచి చైన్లు వేసుకొని వెళ్ళొచ్చు, ఎదురేయచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే రెండు విషయాలు. అంటే బేసిక్గా కాస్ట్లీ జ్యువెలరీ, అంటే రియల్ కాస్ట్లీ జ్యువెలరీ ఇన్వెస్ట్ చేసి రేపు ఏదైనా అది అంటే ఏదైనా పోయిందంటే చాలా మనకి లాస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ ఒక పాయింట్ వచ్చేటప్పటికి చాలా సేవింగ్ ఉంటుంది. నెక్స్ట్ బయింగ్ కూడా ఏంటంటే చాలా ఈజీ, అంటే కంపారిజన్ చెప్పారు, మేకింగ్ ఛార్జెస్లోనే ఇలాంటి ఇవి మనం చేయవచ్చు అని చెప్పేసి. సో అన్ని రకంగా చూస్తున్నప్పుడు ఇది కామన్ మ్యాన్కి, ముఖ్యంగా కామన్ మ్యాన్కి, ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కళలు నెరవేర్లాగా, అంటే పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా గ్రాండ్గా, అంటే ఏ తక్కువ ఏం కాదు, ఇదేం మరీ డౌన్ చీప్ ఏం కాదు, మరీ కాస్ట్లీ ఏం కాదు, వెరీ వెరీ రీజనబుల్ లో రేట్లో వాళ్ళు సేమ్ అదే గోల్డ్ ఆర్నమెంట్స్ చూసారు మీరు, చాలా అద్భుతంగా డిజైనింగ్ కానీ కార్వింగ్ కానీ ఏమాత్రం రియల్ ఒరిజినల్ జ్యువెలరీకి అసలు సోకాల్డ్ కాస్ట్లీ జ్యువెలరీకి ఏ తక్కువ లేదు, చాలా బాగా చేశారు. నాకు కూడా వేసారు, గోల్డ్ మ్యాన్ అయిపోయింది. సో మొదలుగా ఆయనకి బెస్ట్ విషయం, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మగవాళ్ళకి తీసుకొచ్చి ఈరోజు మెన్స్ గోల్డ్ మేళా పెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు. అందరూ ఆచరణ. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు అంటే నా డౌట్ అంటే ప్రజల డౌట్ కూడా ఏంటంటే, ఇప్పుడు రేపు ఫ్యూచర్లో వచ్చే డౌట్ కూడా ఏంటంటే, ఇది ఈ ఒక ఏదైతే మెరుస్తుందో, ఏదైతే ఉంటుందో, ఇది ఎప్పుడు దాకా అలా ఉంటుంది? ఐటమ్ ఉన్నంత కాలం కూడా గోల్డ్ ఏ రకంగా ఉంటుందో సేమ్ అదే రకంగా ఉంటుంది సార్. ఐటమ్ ఉన్నంత కాలం కూడా మా షాప్ తరపు నుంచి ఫ్రీ సర్వీస్ ఉంది. ఫర్ సపోజ్ మనం 916 కొన్నాం, ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనం బ్యాంకులోనో లేకపోతే మన లాకర్లోనో పెట్టినప్పుడు, లేదా మనం రెగ్యులర్గా వాడుతున్నప్పుడు ఆ ఫినిషింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డల్ అవుతుంది. ఆ డల్ ఒక 100% ఉన్న దాన్ని 80కో 70కో డల్ అవుతుంది. డల్ అవ్వకుండా కొత్త దానిలో అయితే ఉండదు కదా. దాన్ని మెరుగు ఇవ్వాలన్నా సరే ఇవాళ రోజున ఒక బ్యాంగిల్కి, అంటే ఒక ఉంగరానికి వేసినా సరే ఇవాళ పెరిగిన రేట్లకి 500 అని 1000 అని ఐటమ్ని బట్టి ఛార్జెస్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటోడికి ఫ్రీ సర్వీస్ అన్నది ఇవ్వటం చేస్తున్నాం. అంటే ఐటమ్ ఉన్నంత కాలం కూడా కస్టమర్ దగ్గర అది కొత్త పీస్ లాగే ఉంటుంది. మీరు 1 ఇయర్కి ఒకసారి సర్వీస్ ఇస్తారా, 2 ఇయర్స్కి ఒకసారి సర్వీస్ ఇస్తారా, మీ ఇష్టం అది. అండ్ ఇందులో మనకి ఏంటంటే అండి, 5 గ్రామ్స్ లోపు ఉన్నాయి అన్నీ కూడా అరుగుదల మినిమం 4 to 5 ఇయర్స్ వరకు 4 to 5 ఇయర్స్ వరకు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వెయిట్ ఏ అయితే వస్తున్నాయో 8 గ్రామ్స్లో 10 గ్రామ్స్లో ఇలాగా 20 గ్రామ్స్ ఏ అయితే ఉంటున్నాయో, ఇది లైఫ్ టైం 916 ఎట్లా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంటుంది.